సహరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. బెల్ నొక్కి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సహరి కథలు నవరసభరితం. ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి. వినండి, వీణుల విందుగా వినండి. వీరాంజనేయ మూడవ భాగం. రచన జగన్నాథ శర్మ. మాణిక్య కుండలాలతో మెరిసిపోతున్నాడు హనుమ. దివ్య పీతాంబరంతో వెలిగిపోతున్నాడు. స్వర్ణ మాలికలతో, సువర్ణ యజ్ఞోపవీతంతో, మణి నూపురాల ధ్వజ వజ్రాంకుశ ఛత్ర పద్మరేఖలు గల పాద పద్మాలతో మిసమిసలాడుతూ, గొప్ప భుజాలతో, దీర్ఘవాలంతో, బ్రహ్మతేజ పుంజ వదనారవిందంతో విరాజిల్లుతూ మబ్బుల వెనుక దాగిన సూర్యుణ్ణి సమీపించాడు హనుమ. తల వంచి చేతులు జోడించి సూర్యునికి నమస్కరించాడు. సంకల్ప సిద్ధిరస్తు దీవించాడు సూర్యుడు. అవమానించలేదు, నమస్కరించి గౌరవించాడు. ఆశీర్వదించాను. వెళ్ళిపోతాడనుకుంటే వెళ్ళడేం, ఇంకా ఉన్నాడేం? సందిగ్ధంలో పడ్డాడు సూర్యుడు. అడిగాడిలా, ఏమిటి నాయనా ఇలా వచ్చావు? వేదశాస్త్రాలు నేర్చుకోవాలనుంది స్వామి, అవి మీరే నేర్పగలరని వచ్చాను చెప్పాడు హనుమ. అవసరార్థం వచ్చాడు, హడావుడి చేయడనుకున్నాడు సూర్యుడు. చాటు నుంచి తప్పుకున్నాడు. మిరిమిట్లు గొలుపుతూ ముందుకు వచ్చాడు. నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాను. నాతో పాటుగా నువ్వు తిరగలేవు. నా దగ్గర శాస్త్రాభ్యాసం అసాధ్యం అన్నాడు. సన్నగా నవ్వాడు హనుమ. అడిగాడిలా, స్వామి, మీరు అనుమతిస్తే మీ చుట్టూ తిరుగుతాను. లేదంటే ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వెంటే ఉంటాను. కాదంటే మీ ముందు ఉండమంటే మీ ముందు, వెనక ఉండమంటే వెనక ఉంటాను. తప్పదు, మీరే నాకు వేదశాస్త్రాలు నేర్పాలి. హనుమ కోరికను కాదనలేకపోయాడు సూర్యుడు. అయితే అనుమానించాడు అతన్ని. నీలాంటి వాడు శిష్యుడవుతానంటే ఏ గురువు కాదంటాడు? వేదశాస్త్రాలన్నీ నేను నీకు నేర్పుతాను. అయితే నువ్వు అన్నట్టుగానే ఉదయ పర్వతం మీద, అస్తమయ పర్వతం మీద చెరోకాలు పెట్టి వాటిని నువ్వు అభ్యసించాలి. అభ్యసించగలవా అడిగాడు. ఆజ్ఞ అన్నాడు హనుమ. సూర్యునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత తన శరీరాన్ని పెంచాడు. ఎంతవరకు పెంచాడంటే నక్షత్రాలను అధిగమించి మరీ పెంచాడు. అన్ని దిక్కులు ఆక్రమించాడు. బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు, దేవతలైతే భయ విభ్రమాలు చెంది హనుమకు నమస్కరిస్తూ నిలుచున్నారు. సూర్యుడి సంతోషానికి అంతు లేకుండా పోయింది. సాక్షాత్తు శివుడివి, నీకు నేను శాస్త్రాలు బోధించడం ఏమిటి? కాకపోతే నీ చరిత్రలో నన్ను ఓ పాత్రను చేసేందుకు నన్ను ఆశ్రయించావు. మహద ఆనందంగా ఉంది అన్నాడు సూర్యుడు. ఎంత మాట గురుదేవా, నువ్వు అంత మాట అనకూడదు. నేను నీ శిష్యుణ్ణి, నాకు శాస్త్రబోధ చెయ్యి ప్రార్థించాడు హనుమ. యథారూపం ధరించాడు. సూర్యుని రథానికి ఎదురుగా నిలిచాడు. 24 నిమిషాల కాలాన్ని గడియ అంటారు. ఆ గడియలో సూర్యుడు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తాడు. ఆ వేగాన్ని అందుకున్నాడు హనుమ. సూర్యుణ్ణి అంటిపెట్టుకుని స్మృతి, పురాణాలు సహా అన్నీ నేర్చుకున్నాడు. చదువు పూర్తి చేశాడు. నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది అంతా నేను నీకు నేర్పాను. అద్భుతంగా నువ్వు నేర్చుకున్నావు. వెళ్ళిరా అన్నాడు సూర్యుడు. సెలవు గురుదేవా అన్నాడు హనుమ. వెనుదిరిగాడు. కిష్కిందకు చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏమయ్యావు ఇన్నాళ్ళు అడిగాడు సుగ్రీవుడు. సూర్యుడి దగ్గర తాను శాస్త్రాభ్యాసం చేసిన సంగతి వివరించాడు హనుమ. విని మెచ్చుకున్నాడు సుగ్రీవుడు. హనుమను మరింతగా దగ్గరకు తీసుకున్నాడు. అనుక్షణము తనతోనే ఉండమన్నాడు అతన్ని. వృక్షరజుని వద్ద వాలి సుగ్రీవులు ఎదిగారు. అన్యోన్యంగా జీవించారు. వృక్షరజుని అనంతరం ఆ రాజ్యానికి వాలి రాజు అయితే సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. వాలి పౌరుష ప్రతాపాలు, బల పరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు. లోకాలన్నీ గెలిచిన రావణుడు వాలిని కూడా గెలవాలనుకున్నాడు. అతన్ని యుద్ధానికి రమ్మన్నాడు. వచ్చాడు అతను. ఆ యుద్ధంలో రావణుడు చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయి వాలి స్నేహాన్ని కోరాడు. తర్వాత వాలితో తలపడిన వాడు దుందుభి. దుందుభి ఒక రాక్షసుడు, మయుని కొడుకు, మండోదరి సహోదరుడు. వాడికి అనుక్షణము యుద్ధకాంక్షే. ఆ కాంక్షతో హిమవంతుని యుద్ధానికి పిలిచాడు. తొడచరిచి రమ్మన్నాడు. రాను,
రాలేనన్నాడు హిమవంతుడు. నీతో యుద్ధం నా వల్ల కాదు. నీకు సమవుజ్జి వాలి. వెళ్ళి అతనితో యుద్ధం చేయి, నీ సరదా తీరుతుంది అన్నాడు. వాడెక్కడ ఉంటాడు అడిగాడు దుందుభి. కిష్కింధలో ఉంటాడు. కిష్కింధకు రాజు అతను, చెప్పాడు హిమవంతుడు. చెప్పడమే ఆలస్యం. కిష్కింధకు చేరుకున్నాడు దుందుభి. నగరం వెలుపల గల మధువనంలో నిలదొక్కున్నాడు. వాలిని యుద్ధానికి రమ్మన్నాడు. పిలవడమే తడవు, యుద్ధానికి వచ్చాడు వాలి. హోరా హోరీ యుద్ధం చేశారిద్దరు. మధువనాన్ని మట్టిపాలు చేశారు. ఆఖరికి వాలిదే పై చేయి అయింది. దుందుభి రక్తం కక్కుకొని మరణించాడు. మరణించిన దుందుభిని చేతులతో పైకెత్తి విసిరి పారేశాడు వాలి. ఆ కళేబరం కిష్కింధకు చాలా దూరంలో ఉన్న ఋష్యముఖ పర్వతం మీద పడింది. అప్పుడక్కడ మతంగ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. బాగా ఎత్తు నుండి కింద పడడంతో దుందుభి కళేబరం పగిలిపోయింది. అందులోని రక్తం ఎగజిమ్మింది. ఆ రక్తంలో మతంగ మహర్షి తడిసిపోయాడు. కళ్ళిప్పి కోపంగా చూశాడు. అతను జరిగింది తెలుసుకున్నాడు. వాలి, అహంకరించిన నీకిదే నా శాపం. నువ్వు కాని ఈ ఋష్యముఖ పర్వతం మీదకి వస్తే నీ తల సహస్ర వ్రక్కలగుగాక అని శపించాడు. కొన్నాళ్లకు దుందుభి కొడుకు మాయావితో కూడా వాలికి విరోధం ఏర్పడింది. తండ్రిని చంపాడనే కాదు, ఒక స్త్రీ విషయంలో కూడా వాలి కలుగు చేసుకోవటం మాయావికి నచ్చలేదు. యుద్ధం ప్రకటించాడు అతను. ఓ అర్ధరాత్రి కిష్కింధకు చేరుకున్నాడు మాయావి. నగర ద్వారం దగ్గర నిల్చున్నాడు. వాలిని యుద్ధానికి పిలిచాడు. పెడబొబ్బలు పెట్టాడు. నిద్ర మేల్కొని యుద్ధానికి సిద్ధమవుతున్న వాలిని భార్య తార సహా తమ్ముడు సుగ్రీవుడు వారించారు. ఇంత రాత్రి వేళ ఈ యుద్ధం అవసరమా? కావాలంటే సూర్యోదయం కానీ యుద్ధానికి వెళ్దాం అన్నాడు సుగ్రీవుడు. యుద్ధానికి వేళలేమిటి, వైరికి సమయం ఏమిటి అన్నాడు వాలి. యుద్ధానికి బయలుదేరాడు. తప్పనిసరి అన్న సహా సుగ్రీవుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అన్నదమ్ములిద్దరూ భీకరంగా వస్తుంటే చూసి వణికిపోయాడు మాయావి. భయంతో అక్కడి నుంచి పరుగెందుకున్నాడు. వాణ్ణి వెంబడించారు వాలి సుగ్రీవులు. పరిగెత్తి కిష్కింధకు దూరంగా ఉన్న ఓ కొండ గుహలోకి ప్రవేశించాడు మాయావి. పైనుంచి ఎంతగా చూసినా కనిపించలేదు అతను. అప్పుడు అన్నాడిలా వాలి, నేను ఈ గుహలోకి ప్రవేశించి మాయావి అంతు చూసి వస్తాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య అన్నాడు సుగ్రీవుడు. వాలి గుహలోనికి ప్రవేశించాడు. ఆ రాత్రి గడిచి తెల్లారింది. వారం అయింది, నెల అయింది. అయినా వాలి గుహలో నుంచి బయటికి రాలేదు. లోపల యుద్ధం జరుగుతున్నట్టుగా బొబ్బలు శబ్దాలు వినవస్తూనే ఉన్నాయి. ఒకనాడు రక్తం పోటెత్తింది. వరదలా వచ్చింది గుహలోంచి. అంతలో విజయోత్సాహంతో కేకలు వినవచ్చాయి. ఆ కేకలు మాయావి అనిపించాయి. వాలి మరణించాడనుకున్నాడు సుగ్రీవుడు. భయపడ్డాడు. మాయావిని అడ్డుకునేందుకు, వాణ్ణి బయటకు రానియకుండా చేసేందుకు గుహకు అడ్డంగా ఓ పెద్ద బండరాతిని ఉంచి వెనుతిరిగాడు. వస్తూ అన్నకు తర్పణాలు కూడా విడిచిపెట్టాడు. కిష్కింధకు చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు అందరికీ. అయ్యో అనుకున్నారంతా. వాలి చనిపోయినందుకు ఎంతగానో దుఃఖించారు. రాజు లేని రాజ్యం ఉండకూడదు, రాజ్యానికి రాజు ఉండాలి. వద్దన్నా సుగ్రీవుణ్ణి రాజుని చేశారు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు కోపంగా జలధరించిపోతూ పెద్దగా కేకలు వేసుకుంటూ నగర ప్రవేశం చేశాడు వాలి. అతను చూసి ఆశ్చర్యపోయారంతా. జరిగిందేమిటంటే, ఆనాడు విజయోత్సాహంతో వాలే కేకలు వేశాడు. యుద్ధంలో గెలిచింది అతనే. వరదలా వచ్చింది వాలి రక్తం కాదు, అది మాయావి రక్తం. అయితే అదేది సరిగా గ్రహించలేకపోయాడు సుగ్రీవుడు. నెల రోజులుగా అటూ ఇటూ కదలక గుహ ముందు కాపలాగా ఉన్నాడేమో, ఆకలితోనూ దాహంతోనూ అలసి ఉన్నాడేమో, అధైర్యపడ్డాడు అతను. అన్న చనిపోయాడనుకున్నాడు. సభాభవనానికి చేరుకున్నాడు వాలి. అన్నయ్యను చూస్తూనే సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు సుగ్రీవుడు. చేతులు జోడించి నమస్కరించాడు అతనికి. పెట్టుకున్న కిరీటం తీసి అతని కాళ్ళ ముందు పెట్టాడు. అయినా తమ్ముణ్ణి క్షమించలేకపోయాడు వాలి. రాజ్యకాంక్షతో కావాలనే సుగ్రీవుడు ఇదంతా చేశాడనుకున్నాడు అతను. కాలెత్తి తమ్ముడి గుండెల్లో గట్టిగా ఒక తన్ను తన్నాడు. ఎగిరిపడ్డాడు సుగ్రీవుడు. నేను చావాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకే గుహకి బండరాతిని అడ్డుపెట్టి వచ్చేశాడు. నా బలం ముందు కొండలు బండలు నిలువ అన్న సంగతి వీడికి ఇంకా తెలియదు అన్నాడు వాలి. సుగ్రీవుని జుత్తు పట్టుకుని ఏడవబోయాడు. మంత్రి సామంతులు వారించారు అతన్ని. సుగ్రీవుడు రాజు కాకపోయినా యువరాజు. అతన్ని ఇంతలా అవమానించడం మంచిది కాదు మహారాజా అన్నారు. జరిగింది వివరంగా చెప్పు మహారాజా అడిగారు వాలిని. అతనంతా చెప్పుకొచ్చాడిలా. మాయావిని వెతుక్కుంటూ వాలి గుహలోనికి ప్రవేశించాడట. ఆ గుహలో ఒకంతటికి మాయావి దొరకలేదట. తర్వాత దొరికాడట. ఇద్దరికి పక్షం రోజుల పాటు యుద్ధం జరిగిందట. అప్పుడు వాడు చనిపోయాడట. తరువాత వాడి అనుయాయులు యుద్ధానికి వచ్చారట.
మిగిలిన పక్షం రోజులు వాళ్లతో వాలి యుద్ధం చేశాడట. నెల రోజులకి అందరినీ అంతమొందించి గుహలో నుంచి బయటపడాలని చూస్తే దారి దొరకలేదట. వెతగ్గా ఇన్నాళ్ళకి దారి దొరికిందట. వద్దామనుకుంటే అడ్డంగా బండరాయి ఉందిట. తొలగించమని సుగ్రీవుణ్ణి కేకేసేట. సమాధానమే లేకపోయిందట. దాంతో బండను పగలగొట్టుకుని బయటకు వచ్చాడట వాలి. వచ్చి నగర సరిహద్దులకు రాగానే సుగ్రీవుడు రాజయ్యాడని తెలిసిందట. అప్పుడిక కోపాన్ని పట్టలేకపోయానన్నాడు వాలి. రాజవ్వాలనే కోరిక కాకపోతే గుహలో నన్నెందుకు బంధిస్తాడు ఈ దుర్మార్గుడు? కావాలని చేశాడంతా అన్నాడు వాలి. తమ్ముడు కాబట్టి చంపకుండా క్షమించి వదిలేస్తున్నాను పో అన్నాడు. మెడబెట్టి సుగ్రీవుణ్ణి సభాభవనంలో నుంచి తోసేశాడు. అన్నయ్య అంటూ సుగ్రీవుడు ఎంతగా రోధించినా వినిపించుకోలేదు వాలి. నచ్చజెప్పేందుకు ఎంతమంది ప్రయత్నించినా పట్టించుకోలేదు. కట్టుబట్టలతో నిల్చున్నాడు సుగ్రీవుడు. అతని జాంబవంతుడు, హనుమంతుడు, మైందుడు, ద్వివిధుడాదిగా అనేక మంది వానర వీరులు సమీపించారు. ఓదార్చారు అతన్ని. పద పోదాం అన్నారు. ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోయినా అనగారిని కోపంతో అన్న వచ్చి హింసిస్తూనే ఉంటాడు అన్నాడు సుగ్రీవుడు. వాలిని తలుచుకుంటూ వణికిపోసాగాడు. ఋష్యముఖ పర్వతానికి పోదాం పద. అక్కడికైతే వాలి రాలేడు. వస్తే అతని తల శతసహస్ర వ్రక్కలవుతుంది. మతంగ మహర్షి శాపం ఉంది అన్నాడు జాంబవంతుడు. అవునంటే అవునన్నారు మిగిలిన వాళ్ళు. వారందరితో సహా సుగ్రీవుడు ఋష్యముఖానికి చేరుకున్నాడు. సుగ్రీవుడు రాజ్యం నుంచి తప్పుకోవడంతో అతని భార్య రుమను సొంతం చేసుకున్నాడు వాలి. తారా రుమలతో సుఖిస్తూ రాజ్యాన్ని పాలించసాగాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు ఋష్యముఖం మీద సంచరిస్తూ కిందికి చూశాడు సుగ్రీవుడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆజానుబాహువులై ఉండి ధనుర్బాణాలు ధరించి పంపాతీరంలో కనిపించారు అతనికి. వారిని చూస్తూనే వణికిపోయాడు సుగ్రీవుడు. తానొస్తే మరణిస్తానని తెలిసి ఈ వ్యక్తుల్ని పంపి ఉంటాడు వాలి. సుగ్రీవుణ్ణి సంహరించడమని చెప్పి ఉంటాడు. అందుకే వచ్చారు ఈ వ్యక్తులు అనుకున్నాడు సుగ్రీవుడు. ఓ బండచాటున దాగి పరిశీలనగా చూశాడు వారిని. వారెంత ధీరులో అంత అందంగానూ ఉన్నారు. వారి కళ్ళల్లో కారుణ్యం సహా కాఠిన్యం కూడా కొట్టొచ్చినట్టుగా ఉంది. అక్కడి నుంచి పారిపోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకున్నాడు సుగ్రీవుడు. పారిపోజూశాడు. అడ్డుకున్నాడు అతన్ని హనుమ. ఎక్కడికి మహారాజా ఈ పరుగు? ఎందుకు ఈ వణుకు అడిగాడు. సమాధానంగా పంపాతీరంలో తిరుగుతున్న వ్యక్తుల్ని చూపించాడు సుగ్రీవుడు. వారిని చూస్తూనే అష్టవిధ ఆనందాలను పొందాడు హనుమ. బ్రహ్మానందం, వాసనానందం, విషయానందం, ఆత్మానందం, అద్వైతానందం, యోగానందం, సహజానందం, విద్యానందాలను అష్టవిధ ఆనందాలంటారు. వాటిని ఆ క్షణం అనుభవించాడు హనుమ. ఇంకా ఉంది. 4వ భాగం తప్పక వినండి.